భారతదేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్రను సృష్టించి భారత రాజ్యాంగాన్ని రచించి ఈ దేశం అనగారిన బడుగు బలహీన వర్గాలకు ఒక గొంతుగా వినిపించాలి. వారందరూ కూడా సమాజంలో అందరితో పాటు సమాన హక్కులు కల్పించాలి. దళితులు గాని బడుగు బలహీన వర్గాలు గాని ఏ ఒక్కరికి తీసుకోరు. అందరూ కూడా సమానమైన హక్కులతో సమానమైన గౌరవంతో ఈ దేశంలో బతకాలని రాజ్యాంగాన్ని అతి గొప్పగా రచించి వాటిలో ఆ రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కుతో పాటు అన్ని రకాల హక్కులు కల్పించి ఈ దేశానికి ఒక గొప్ప వరమైన ఈ దేశంలో మహోన్నతమైన నాయకుడిగా ఈ దేశంలో ఒక రాజకీయ ఆధిపత్యంగా గాంధీజీ సిద్ధాంతాలతో ఏమాత్రం తీసుకోకుండా తన సిద్ధాంతాన్ని వినిపించగలిగిన మహోన్నత ధీశాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ రోజు ఏ మూల చూసినా, ఏ వాడ చూసినా, ఏ పట్టణం చూసినా అంబేద్కర్ గారి జయంతితో ఈ రోజు శుభాయమానంగా వైభవంగా వర్తిల్లుతున్నాయంటే అంబేద్కర్ గారి ఆశయాలు, అంబేద్కర్ లక్ష్యాలు, అంబేద్కర్ గారి నైపుణ్యం ఏ స్థాయిలో ప్రజల్లో ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాలా. ప్రజల కోసం, ఈ దేశం కోసం ఎప్పుడూ తప్పించిన వ్యక్తి అంబేద్కర్ గారు. తన స్వప్రయోజనాల కోసం కాకుండా దేశ ప్రయోజనాల కోసం, అడుగు బలహీన వర్గాల ప్రయోజనాల కోసం ఆర్నిశలో శ్రమించి ఆర్నిశలో కష్టపడి ఈ దేశంలో ఒక ఆధిపత్యంగా మిగిలిపోయిన వ్యక్తి. భారతదేశం ఉన్నంత వరకు, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ భారతదేశం ఉన్నంత వరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవించే ఉంటారు. ఈ సందర్భంగా భౌతికంగా మన మధ్య లేకపోయినా మనందరి హృదయాల్లో, మన దేశ ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ భారతదేశం బతికి ఉన్నంత వరకు, ఈ భూమి ఉన్నంత వరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ఎప్పుడూ ప్రజల్లో నలుగుతూనే ఉంటాయి. ఆయన లక్ష్యాలు ఎప్పుడూ ప్రజల చెరువుగానే ఉంటాయి. బడుగు బలహీన వర్గాలకు ఏ రకమైన అన్యాయం జరగకుండా ఆయన ఆశయాలేవో అందరినీ ముందుకు నడిపించాలని, ఆ విషయంలో ఇక్కడ ఉన్న మేమందరం కూడా ఏ స్థాయికైనా పోరాడుతామని మరొక